Hi students, in this video we see the examples of shifting theorems. Already in the previous video we have seen the theorems, three theorems. Based on theorems we see the examples. Okay, na? The first example is question, find the Laplace of t cube into e power minus 3t. This is your question. What is the first translation shifting theorem? What is the theorem? Laplace of e power eat into some function f of t is equal to f of p minus a. This is the first shifting theorem. ఏం చెప్తున్నది ఆల్రెడీ మనం చేసాము. లాప్లాస్ ఆఫ్ ఫంక్షన్, ఏదైనా ఫంక్షన్ టీ కానివ్వండి, సైన్ కాస్, ఎందులో అయినా ఈ పవర్లో ఏదైనా కానీ ఎక్స్పోనెన్షియల్ అయితే మనం ఏంటి ఎఫ్ ఆఫ్ పి మైనస్, ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకోండి ఎక్స్పోనెన్షియల్ పవర్, మనం ఏంటి ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ వస్తే అది పి ప్లస్ ఏ అవుతుంది. ఓకేనా? సో ఎనీథింగ్ నౌ దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రాబ్లం ఎలా ఇచ్చాడంటే చూడండి, లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. ఈ పవర్ కాకుండా మనకి పక్కన వచ్చే ఏదైనా అవ్వనివ్వండి అది ఎఫ్ ఆఫ్ టీకి వెళ్ళిపోతుంది. సో మనం ఇలా ప్రూవ్ చేయాలి. అంటే మనం పీ ప్లస్ లో తీసుకొని పీ మైనస్ ఏగా రాసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ టీ ఎఫ్ ఆఫ్ టీ ఏం కనిపిస్తుంది, టీ క్యూబ్. అంటే ఫస్ట్ మనం టీ క్యూబ్ ని ఎఫ్ ఆఫ్ టీగా కన్సిడర్ చేసుకొని ఆ ఎఫ్ ఆఫ్ టీకి ఫస్ట్ లాప్లాస్ అప్లై చేద్దాం. అలా లాప్లాస్ అప్లై చేశాక మళ్ళీ అప్పుడు అప్లైయింగ్ ఫస్ట్ మీన్ వాల్యూ ఫస్ట్ షిఫ్టింగ్ థీమ్ ప్రకారం ఇది ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏంటిది, సొల్యూషన్ గివెన్ వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఏముంది, ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ లో ఈ పవర్ కాకుండా ఏముంది టీ క్యూబ్. సో దీనికి మనం ఏం అప్లై చేయాలి, లాప్లాస్ అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ టీ క్యూబ్. ఎల్ ఆఫ్ టీ క్యూబ్ అంటే ఏంటిది, దీనికి అప్లై చేయాలి లాప్లాస్. ఏంటి, టీ పవర్ ఎన్ పాజిటివ్ ఇంటీజర్ కదా, n factorial by p power n plus 1 అంటే లాప్లాస్ ఆఫ్ t పవర్ n అంటే t పవర్ 3 plus 1 4 n factorial n plus అంటే n factorial by p పవర్ n plus 1. n plus n ఉంది 3, 3 factorial 6 into p by p power 4. అంటే ఇప్పుడు మీకు లాప్లాస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ఆఫ్ టీ క్యూబ్ ఏమొచ్చింది 6 by p power 4. ఇది ఓన్లీ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు మనం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలన్నమాట. అప్లై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. వాట్ ఈస్ దట్, దిస్ అంటే ఏంటి, ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ, ఈ పవర్ ఏటీ ఏముంది మైనస్ 3t ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ బదులు ఏముంది టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవాలి, ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ. నో ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ బదులు ఇక్కడ ఏం చెప్పాలి, నేను మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ కాబట్టి పి ప్లస్ 3 రాసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఫార్ములా ప్రకారం పి ప్లస్ ఏ రావాలి. పి ప్లస్ హియర్ మైనస్ అమ్మా, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏ అంటే ఏ అని చెప్పాను, ఏ కంపేర్ చేసుకోండి ఫార్ములాని, ఏ బదులు 3. ఇప్పుడు ఈ పీ ప్లస్ ఏం పెట్టుకోవాలి, హియర్ దిస్ ఈజ్ నో లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 3t ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఏంటి, పీ ప్లస్ ఇదే కదా మనకి ఆన్సర్, పీ బై పీ ప్లస్ 3 హోల్ పవర్ 4. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ లాప్లాస్ ఆఫ్ e power 3t into some function is equal to 6 by p plus 3 whole power 4. This is the first problem. Right now, we see the second problem. Same. Aim ichadu, find the Laplace transform of t square into e power minus 3t. మళ్ళీ సేమ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఎక్స్పోనెన్షియల్ రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫార్ములా రాయండి. ఫార్ములా ఎలా రాయండి, ఎల్ ఆఫ్ ఈ పవర్ మీకు మైనస్ లో ఉంది కాబట్టి మనం మైనస్ రాసుకుందాం. మైనస్ ఆఫ్ ఏటీ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ఆఫ్ మైనస్ కాబట్టి పీ ప్లస్ ఫార్ములా రాసుకున్నాం కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ ఏముందో కంపేర్ చేసుకోవాలి, టీ స్క్వేర్. కమింగ్ టు ద సొల్యూషన్ వేర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు t square. Apply
Laplace L of t square. Again t square, n is opposed to integer and factorial by p power n plus 1. ఫార్ములాస్ అన్ని ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వస్తూ ఉండాలి. p power n plus 1, p plus ఏముంది, సారీ n plus 1 2 factorial by 2 plus 1 2 factorial 2 p power 3. This is Laplace of the function. మళ్ళీ ఇప్పుడు apply the first shifting theorem. Apply the first shifting theorem, that is L of e power minus 3t into f of t. F of t ante t square is equal to f of p plus 3. Now that is f of p kada idi ikkada already manaki identidi L of f of t ante identidi f of p kada, f of p kada, f of p plus 3. So ikkada em cheyali, introduce p ante p plus 3 whole cube. This is your answer. Laplace of some function in t power minus 3t is 2 by p plus 3 whole cube, right? Next we will see the another third program. Laplace, find the Laplace of e power t into sin square t. So again function ikkada f of t em ichadu sin square t. So first మనం Laplace of దేనికి ఫైండ్ చేయాలి, sin square t కి. Already we know the formula, చాలా ప్రాబ్లమ్స్ చేసాము. sin square t అంటే 1 minus cos 2t by 2. Now where the solution, where given f of t is equals to sin square t. Now L of f of t is equals to L of sin square t. Sin square t వల్ల ఏం రాయాలి, 1 minus cos 2t by 2. So now take 1 by 2 outside. Already problem చేసాము, but once again we'll do 1 by 2 Laplace of 1. Laplace లో కూడా తీసుకెళ్ళండి, L of cos 2t. ఓకేనా? Now that is 1 by 2 Laplace of 1 అంటే 1 by p into cos. మళ్ళీ cos అంటే చాలా సార్లు చెప్పాను, పారామీటర్ బై p స్క్వేర్ బై a స్క్వేర్ అంటే p by p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇక్కడ p ప్లస్ ఏమని మీకు pa by p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. 80 కదా, 80 అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ is 4. So now that is 1 by 2. Take LCM. LCM ఏమొస్తుంది, p into p square plus 4 LCM. Cross multiplication, p square plus 4 minus p into p. Again p square. Cancelling p square, p square. 1s are 2s are, that is 2 by p into p square plus 4. p into p square plus 4. This is small f of p. మనకి ఏమొచ్చింది, f of t ని sin square t తీసుకున్నాం, దానికి Laplace అప్లై చేయడం వల్ల 2 by p into p square plus 4. ఇప్పుడు ఏం చేయాలి, అప్లైయింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఓకేనా, రైట్ ఇట్. Now apply the first shifting theorem. Continuation of a problem. Apply the formula రాసుకోవాలి. ఓకేనా, apply the first shifting theorem. Laplace of ఇదేంటి, పాజిటివ్ ఇచ్చారా నెగటివ్, పాజిటివ్ e power at into f of t is equal to f of p minus a. p minus a ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి a ప్లస్ లో ఏముంది, 1 ఉంది. p minus 1 ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకేనా, మీరు ఆ ప్రాబ్లం లో p minus 1 చేస్తే సరిపోతుంది. 2 by what is that, 2 by p into కదా, p plus లో p minus 1, again p minus 1 whole square plus 4. ఓకేనా, this is f of p. దీన్ని సింప్లిఫై చేద్దాము. p minus 1 whole square, a square minus b square చేయాలి. a square b square minus 2ab plus 4, that is equals to 2 by p minus 1 p square minus 2p 4 plus 1 5. దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ పెద్దగా వస్తుంది, సింప్లిఫై చేయాల్సిన అవసరం టెక్స్ట్ బుక్ లో కూడా ఉంది. దిస్ ఈజ్ f of p minus a, or the Laplace of e power t sin square t is equals to 2 by p minus 1 into p square minus 2p plus 5.
This is your solution. Laplace of something e power t into sine square is this proof, right? Next, fourth problem. సేమ్ ఏమి ఇచ్చాడు, లాప్లాస్ ఆఫ్ ఈ పవర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఇలా పెద్దగా ఇచ్చాడు. ఫస్ట్ మనం ఎఫ్ ఆఫ్ టీ దీన్ని అనుకొని మనం దానికి లాప్లాస్ కనుక్కొని చూద్దాం ఏమవుతుందో. సొల్యూషన్ వేర్ గివెన్ ఎఫ్ ఆఫ్ టీ, ఫస్ట్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏందో రాసుకోవాలి. వాట్ ఈస్ దట్? 3 ఇంటూ కాస్ 60 మైనస్ 5 ఇంటూ సైన్ 60. కాస్ కి సైన్ కి తెలియదు. కాస్ అన్నప్పుడు మనకు రావాల్సింది పీ బై p square plus a square, sin అంటే a by p square plus a square. ఓకేనా? నౌ p ఇంటూ ఏం చెప్పాను, p కదా, p by p square plus a square, 80 అంటే 6 కదా, 6 square minus 5 ఇంటూ ఇక్కడ p వచ్చిందంటే ఆల్టర్నేటివ్ a by a అంటే ఏముంది 6 by p square plus a square. డినామినేటర్కి వచ్చి మీకు ఫార్ములాలో p square plus a square, బట్ సైన్కి వస్తే a రావాలి, కాస్కి వచ్చినప్పుడు p రావాలి. Just multiply 3p by p square plus 6 square minus 5 6 are 30 by p square plus 6 square and 6 6 are 36 mali 6 6 are 36. Denominator same or same radham and LCM p square plus 36 paina em both same as it is untundi. 3p minus 30 అంటే మీకు 3 కామన్ తీయొచ్చు అనిపించవచ్చు, p minus 10 వస్తుంది, నో ప్రాబ్లం, ఇలా ఉంచిన. సో వాట్ ఈస్ దిస్? f of p, లాప్లాస్ ఆఫ్, మనం ఇక్కడ l of, సారీ ఇక్కడ నేను l of పెట్టాలి, డైరెక్ట్ గా చేస్తాను. వాట్ ఈస్ దిస్? l of, లాప్లాస్ ఆఫ్ అంటే లాప్లాస్ ఆఫ్ f of t కాబట్టి లెట్ us take this is small f of p. నౌ ఇదంటే ఏంటి? లాప్లాస్ ఆఫ్ f of t. ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్లై ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. You know, first write the formula. ఒకవేళ అవసరం లేదంటే లేదు. e పవర్ 80 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. మనకి ఇక్కడ పాజిటివ్ ఉందా నెగిటివ్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం చేసుకోవాలి? ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ. ఏ ప్లస్ లో మీకు ఏముంది ఇక్కడ? సో నౌ what will do? ఎఫ్ ఆఫ్ పి ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ ఉంది ఎఫ్ ఆఫ్ పి? ఇక్కడ 3 ఇంటూ పి ప్లస్ 2 minus 30 by p plus 2 whole square plus 36. ఒక 2 స్టెప్స్ సింప్లిఫై అయింది చూద్దాము. ఏంటి? 3 ని మల్టిప్లై చేయాలి. 3p 3 into p 3p 3 2 जा 6 6 minus 30 30 లకి 6 చేయండి minus 24 by మళ్ళీ a square plus b square ఫార్ములా. a square అంటే p square, 2 square అంటే 4 plus 4p. ఆల్రెడీ 4 ఉంది కదా పాజిటివ్, 36 plus 4 ఏమైపోతుంది? సో దిస్ ఈస్ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ 2 లాప్లాస్ ఆఫ్ p. దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఫస్ట్ మనం ఏదైనా ఎఫ్ ఆఫ్ టీ తీసుకొని దానికి లాప్లాస్ అప్లై చేసి రాయాలి. అప్లై చేసినప్పుడు ఇది మనకి ఎఫ్ ఆఫ్ పి అయిపోతుంది. వచ్చిన ఎఫ్ ఆఫ్ పికి లాప్లాస్ ఆఫ్ అంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఫార్ములా అప్లై చేసి పి ప్లస్ లో మనం ఏదైతే ఉంటుందో ఈ పవర్ లో దాన్ని పెట్టుకుంటే దట్ ఈస్ అవర్ ఆన్సర్. దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లం, రైట్? విల్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. సేమ్ ఇచ్చాడు కాకపోతే ఇక్కడ కాస్ హెచ్ సైన్ హెచ్ కాస్ హెచ్ లో ఇచ్చాడు. ప్రాబ్లం సేమ్ లేదా మనకి కాస్ అండ్ సైన్. కాస్ కి సైన్ కి పెద్ద ప్రాబ్లం లేదు, సేమ్. సైన్ అంటే మనకి కాన్స్టెంట్ ఏనే రావాలి, కాస్ అంటే పిఏ రావాలి, బట్ డినామినేటర్ లో వచ్చేసి ప్లస్ బదులు మైనస్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ ప్లస్ లో ఏం కనిపిస్తుంది రా? 2 అంటే 2 ఉంది, ఏ ప్లస్ లో 2 తీసుకోండి. సేమ్ లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు 3 sin h 2t minus 5 cos h 2t. ఓకేనా? నౌ అప్లై ద లాప్లాస్. L of లాప్లాస్ అప్లై చేశాను అంటే 3 ఇంటూ సైన్ ఆఫ్ 5 ఇంటూ దిస్ అనమాట. నౌ 3 ఇంటూ ఇక్కడ స్టెప్ చూడండి మీరు, 3 ఇంటూ లాప్లాస్ ఆఫ్ సైన్ హెచ్ 2t అన్నాడు. ఇది అంటే ఏ బై ఇక్కడ ఏ ఈక్వల్ ఏమి ఇచ్చాడు? 2 కదా. చూడండి అండ్ ఇంటూ ఇది 2 బై పీ స్క్వేర్. పీ స్క్వేర్ పారామీటర్ పీ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ మైనస్ మళ్ళీ 5 ఇంటూ లాప్లాస్ ఆఫ్ కాస్ హెచ్ టీ. ఇగో ఇది పీకి పారామీటర్ పీ అలానే ఉంటుంది, పీ స్క్వేర్ పీ మళ్ళీ ఏ స్క్వేర్ పారామీటర్ ఏంటి? 2 అంటే 2 స్క్వేర్. ఇలా చేసుకోవాలి. నో మల్టిప్లై 6 పీ స్క్వేర్ మైనస్ 4
ఇక్కడ మల్టిప్లై పారామీటర్ ఉన్నోడికి 5p by p square minus 4 డినామినేటర్ సేమ్ కాబట్టి తెలిసిన పైన ఏం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు 6 minus 5p by p square minus 4 which is f of p. Okay na? Now we have to apply the first shifting theory. ఇక్కడ మైనస్ ఉందంట మైనస్ ఉందనగా మనం ఏం పెట్టుకోవాలి f of p plus a అంటే p plus 2 ఇక్కడ p plus 2 పెట్టుకుంటే సరిపోతుంది. సో డైరెక్ట్ రాస్తున్న స్టెప్ ఇక్కడ Laplace of p plus 2 that is equal to 6 minus 5 into p plus 2 by p plus 2 whole square minus 4 is equal to చూడండి 5p అమ్మ ఇక్కడ 6 5 2 10 కరెక్ట్ చేస్తున్నామా అప్పుడు 10 కాబట్టి 6 minus 5p minus 4 అంటే 4 minus 5p by a square plus b square అంటే 40 and only plus 2p 4 cancel. This is your answer. లేదు ఇక్కడ రైట్ డౌన్ ద ఆన్సర్ ఓకేనా మనం ఏంటి ఎఫ్ ఆఫ్ పీ చేసాం ఎఫ్ ఆఫ్ పీ ప్లస్ 2 ఎందుకంటే మనకి ఇక్కడ ఏముంది ఈ పవర్ 2 లో ఇక్కడ ఎప్పుడైనా మైనస్ ఉన్నప్పుడు మనకి ప్లస్ రావాలి ఓకేనా పీ మైనస్ 2 కాబట్టి పీ ప్లస్ 2 పెట్టి ఎక్కడైతే పీ కనిపించిందో పీ ప్లస్ 2 పెట్టి చేసాం దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. We'll see the next problem, sixth problem. Find Laplace of t plus 3 whole square into e power t. Same. మీకు whole square వచ్చినా ఏం వచ్చినా e power t కి club by f of t అనుకొని చేయాలి. So now solution, what is that? Where f of t is equals to t plus 3 whole square. First split it na a plus b whole square, a square, b square and 3 square 9 plus 3 2 just 6t. ఇప్పుడు now you have to apply L and Laplace. L of f of t is equals to L of ఒక్కొక్క దానికి వేసేద్దాం L of t square 9 is constant take outside 9 into Laplace of 1 6 is constant take outside 6 into Laplace of t right. So now t square and n factorial లో p power n plus 1 అంటే 2 factorial by p power 2 plus 1 that is 3 plus 9 into L of 1 that is 1 by p plus 6 into p power 1 అంటే 1 factorial by p power 1 plus 1 2 that is equal to 2 factorial ఏమైపోవాలి మీకు 2 factorial 2 by p cube LCM దిద్దామా LCM p cube no that is 2 factorial and 2 factorial వస్తుంది p cube అంటే 9p square వస్తుంది 6 1 factorial కి 1 6 into ఇక్కడ 6p. సో ఇప్పుడు మీకు క్లియర్ గా మొత్తం Laplace of f of t అంటే that is equal to small f of p is equal to క్లియర్ గా రాసుకోండి 9p square plus 6p plus 2 by p cube. This is f of p. Now what we have to do? Now we have to apply the first shifting theorem. First shifting theorem అంటే ఏం చేయాలి p plus ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే ఐడెంటిఫై చేయొచ్చు ఫార్ములా రాయకపోయినా ఈ పవర్ టీ పాజిటివ్ ఉంది ఏ ప్లస్ ఏముంది 1 ఉంది అంటే మీరు p plus 1 ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఇక్కడ ఓకేనా. సారీ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ p మైనస్ 9 into p minus 1 whole square plus 6 into p minus 1 plus 2 by and so on p minus 1 whole square రాసుకోవాలి ఓకేనా. Now we'll do it. Now ఈ స్టెప్ రాయండి ఆ స్టెప్ తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. Now what you have to do e power t plus 1 ఉంది కాబట్టి p minus 1 and f of p minus just look at here 9 into p minus 1 whole square plus 6 into p minus 1 plus 2 by p minus 1 whole cube. Again split a minus b whole square 9 into p square plus a square minus 2ab plus 6b minus 6 plus 2 by p minus 1
హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 9p స్క్వేర్. స్క్వేర్ టర్మ్స్ ఏమున్నాయా లేవు అంటే 9p స్క్వేర్ ప్లస్ p టర్మ్స్ చూద్దాము. 9 2s are 18, 18p ప్లస్ 6p. 18 లకి 6 అంటే 12 అవుతుంది. 18 కి మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ 12p అంతేనా. p టర్మ్స్ అయితే నాకు ఇవే కనిపించాయి. నెక్స్ట్ కాన్స్టెంట్స్ చూద్దాము. 9 వస్తుంది, 6 లకి 2 పోతే 4, 9 మైనస్ 4 5 ఓకేనా. బై p మైనస్ 1 హోల్ క్యూబ్. ఇంకేమైనా ఉన్నాయా సింప్లిఫై చేయడం నథింగ్. స్క్వేర్ వచ్చింది 12p plus 5 into p minus 1 whole cube. This is Laplace of e power t into the function f of t which is equals to f of p minus 1. This is your answer, right? After simplifying, this is your answer right now. Now, stop chesara. Ippudu chesara. This is your solution. So, ఈ వీడియోలో మీకు ఏంటి మొత్తం ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మీద ప్రాబ్లమ్స్ వచ్చాయి. నియర్లీ 6 ప్రాబ్లమ్స్ వచ్చాయి థీరం అండ్ దిస్ ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఇంకేమొచ్చింది థర్డ్ థీరం స్కేల్ ప్రాపర్టీ అంటే చేంజ్ స్కేల్ ప్రాపర్టీ మీద అవి ఒక 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా. సో మీకు ఈ థీరం అండ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ కాబట్టి ఏదైనా రావచ్చు, అన్ని క్లియర్గా రాసేసుకోండి ఓకేనా. డన్.